కూచిపూడి డ్యాన్స్ ఇన్ ఓల్డెన్ డేస్. నమస్కారం గురుగారు. నమస్తే. మా పాపని మీ డాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఓకే. పాప రెగ్యులర్గా క్లాస్కి రావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంట్లో డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇదేదో ఒక నెలకో 2 నెలలకో 6 నెలలకో వచ్చే డాన్స్ కాదు, సంవత్సరాలు నేర్చుకోవాలి. మీకు అంత పేషెన్స్ ఉన్నాయా నేర్చుకోవడానికి? గురుగారు మీరు కొట్టినా తిట్టినా మా పాపకి మంచి డాన్స్ వచ్చేలా చూడండి. మేము ఏమనుకోం, మీ చేతిలో పెడుతున్నాం అంతే. సరే, మంచి రోజు చూసుకొని జాయిన్ అవ్వండి. కూచిపూడి డ్యాన్స్ నవే డేస్. నమస్తే అండి. నమస్తే మేడం, కూర్చోండి. అది డాన్స్ టీచర్ కావాలని చెప్పేసి ఇన్స్టాలోను ఫేస్బుక్లో మీ పోస్ట్ చూశానండి. ఏం చేశారమ్మా? నేను డాన్స్లో చేశానండి. నైస్. ఓకే అమ్మా, ప్రీవియస్ వీడియోస్ ఏమైనా ఉంటే పంపించండి. పంపిస్తాను సార్, మీ మొబైల్ పంపిస్తాను. ప్రీవియస్ టీచర్ ఉంది, మా అమ్మాయిని ఏదో కోపడిందంట, బెంచ్ చేయమనిందంట. అవన్నీ చెప్పకూడదు. మా అమ్మాయి చాలా సెన్సిటివ్. తిట్టకూడదు, కొట్టకూడదు, నిదానంగా చెప్పాలి. ఓకే, అంటే చేయకపోయినా పర్లేదు, మీరు చెప్పాలి. అలాగే సార్. అప్పుడు తనకి ఎప్పుడు నేర్చుకోవాలనిపిస్తే మీరు అప్పుడు నేర్పించేసారు. డెమో క్లాస్ తీసుకుందామమ్మా. మా అమ్మాయి చూసి మా అమ్మాయికి నచ్చితే మీరు అపాయింట్ అవుతారు. ఓకే సార్. ఎప్పుడు తీసుకోమంటారు సార్? రేపు ఓకేనా? రేపు రమ్మంటారు సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే.